గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియాపై పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఉక్కుపాదం మోపారు. అక్రమ రవాణాపై నేరుగా దాడులు నిర్వహిస్తూ దోషులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కుల గుండెల్లో ఆమె తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల వణుకు పుడుతోంది. అర్ధరాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యే స్వయంగా పట్టుకున్నారు. పేదల రేషన్ డీలర్లతో చేతులు కలిపి గోడౌన్ల నుంచి బియ్యం లారీలు బయలుదేరిన వెంటనే మాఫియాకు సమాచారం చేరవేస్తున్న కొందరు అవినీతి అధికారుల బాధ్యతారాహిత్యంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేయించి అక్రమ రవాణా దందాకు గట్టిగా ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్లా మాధవి చేపట్టిన ఈ విప్లవాత్మక నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి పరుల పాలిట సింహ స్వప్నంగా మారాయి. ఎవరు కప్పు చెప్తున్నావో వాళ్ళని చూద్దాం. రాంబాబు అంటే ఎవరయ్యా? ఏం చేస్తుంటాడు? రాంబాబు అంటే అక్కడ నుంచి రాంబాబు అని అరుస్తావా? ఎలా చెప్తావు? నీకు మనిషి తెలిస్తేనే కదా అక్కడ ఆపుతావు. బైపాస్ లో ఎక్కడ ఆపమన్నారు? ఎప్పుడు ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లున్నారు మీరు? ఈవిడ ఎక్కడుంటది? ఆవిడ ఇక్కడే ఉన్నాడు. అదే నేను బండి లోడ్ ఎత్తుకున్నా కదా బియ్యం బండి అన్నా. బియ్యం బండి అన్నా. అదే మాలో ఫోన్ చేస్తే బైపాస్ అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళిందాటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. రేపు పొద్దున్న స్టేషన్ లో